ఈ రెండు పార్టీల నుంచి కూడా రాబోయే ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దాదాపు 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. సోదరులారా, మీకు అందరూ ఒక విషయం ఆలోచించాలి. మీరు రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మరొక్కసారి అధికారంలోకి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పొట్ట చేత్తో పట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వస్తుంది. దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఎస్సీ ఎస్టీ సోదరులు అత్యధికంగా ఓట్లేసి గెలిపించారు. అయినా సరే ఆ సోదరుల మీద కొంత కూడా ప్రేమ లేకుండా పోయింది. వెనకబడిన వర్గాలు ఉన్నాయి, బీసీ వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గం ఉంది. అన్ని వర్గాల్ని కూడా నాశనం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తే కనుక అన్ని వర్గాలకి, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కుని ఈ కూటమికేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాయకర్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ మైనారిటీ నాయకులు శ్రీ ఎండి షరీఫ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా సమయం భావం ఉండటం వల్ల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2 నిమిషాల పాటు ప్రసంగించాల్సిందిగా తర్వాత మాట్లాడే వక్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ఈరోజు ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి జన విజయ కేతనం జెండా అనే పేరుతో ఏదైతే ఒక మహాసభని, ఒక బహిరంగ సభని లక్షలాది ప్రజలతో, లక్షలాది ప్రజల సాక్ష్యంగా ఈనాడు ఈ సభ నిర్వహించుకోవటం ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైన ఘటనగా నేను భావిస్తున్నానని సందర్భంగా మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉభయులు కలిసి ఈ పార్టీల కూటమి రేపు అధికారంలో రాబోతున్నదనడానికి ఈనాడు ఈ లక్షలాది జనం ఇక్కడ సమీకరణ కావటం, మీరందరూ కూడా మేము సహితం తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి కట్టుబడి రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తాం. ఏదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయో దాన్ని దూరం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో నడపడానికి అవకాశం ఉండే వ్యక్తులు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో రేపు అధికారం పెట్టబోతున్నాం అని చెప్పే విధంగా మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే కోరుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 83లో 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు పరిపాలన కానివ్వండి, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఈ రాష్ట్రం ఏదైనా అభివృద్ధి చెందిందంటే
ఈ 21 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. అంతేకాకుండా పేదవారికి ఉపాధి అవకాశాలు పెంచాం.